సో మీ ఎంటైర్ జర్నీలో యా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరు చెప్తారు? సినిమా జర్నీలో అంటే అండి లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజమౌళి గారికి అండి. బికాజ్ ఇన్ని సంవత్సరాలు జర్నీ స్టార్ట్ చేసామండి. బట్ ద టైమ్ వెన్ ఈ కాల్డ్ మీ అండ్ గేవ్ మీ అంటే నన్ను పిలిచి సాయి సినిమా ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ అ వెరీ వెరీ ఇమోషనలీ లో స్టేట్ అండి. అంటే అప్పటికి నేను అయితే అన్న సినిమా చేశాను, అమృతం చేశాను, అండ్ నాకు మంచి పేరు వచ్చింది. అయితే అన్న సినిమాకి ఒక చాలా బాగా చేశాడు అని పేరు వచ్చిందండి. బట్ కమర్షియల్ సినిమా లైక్ ఐ వాజ్ నాట్ గెటింగ్, అంటే దొరకట్లేదు. అప్పటికి ఒక సినిమా వచ్చిందండి, ఆ సినిమాలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మానేశాను యాక్చువల్లీ. సో మానేసిన తర్వాత ఏ సినిమా అవుతండి బాగుండదు. సో అది ఒక వారం వల్ల వర్క్ చేశానండి. బట్ ఆ వర్కింగ్ కండిషన్స్ అవన్నీ నాకు సూట్ అవ్వలేదు. అంటే అప్పటికి లైక్ అంటే ఫైనాన్షియలీ అయినా ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ ఉండేటండి. బట్ స్టిల్ ఏంటంటే అంటే మనకు నచ్చినట్టు వర్క్ జరగకుంటే లైక్ టు వాట్ ఎక్స్టెంట్ అంటే మళ్ళీ ఒకసారి కాంప్రమైజ్ అయితే అలవాటు అయిపోయి దెన్ యువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ పడిపోతుంది, విచ్ ఐ డి నాట్ వాంట్. సో ఇట్ వాజ్ ఎ హార్డ్ డిసిషన్ నాకు ఆ టైంలో ఆ సినిమా వదిలేయడం అన్నది. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ బిగ్ బ్యానర్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ డైరెక్టర్, ఆ టైంలో గుడ్ డైరెక్టర్, గుడ్ స్టార్స్ అండ్ ఆల్. బట్ ఒక వారం వర్క్ చేసిన తర్వాత నాకు ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. అంటే రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అంటే ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు అక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని వచ్చాను, మళ్ళీ ఇలాంటి సినిమా చేస్తున్నాను. సో ఐ వాజ్ లైక్ రియలీ అంటే రోజు బాధపడేవాడిని, ఇదంతా అవసరం మనకని ఐ లెఫ్ట్ ఇట్ అండి. సో ఆ టైంలో రాజమౌళి గారు ఇట్ వాజ్ లైక్ ఆఫ్టర్ సింహాద్రి వాజ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్స్ ఆ టైంలో. సో ఆయన పిలిచి ఒక కథ చెప్పి నాకు ఈ సినిమా చేస్తామని అడగడం, దట్ వాజ్ లైక్ ఐ వాజ్ రియలీ బ్లోన్ అవుట్ విత్ ఇట్. సో దట్ జెస్చర్, సో అలా ఒక పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని నమ్మితే యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ 100% టు ఇట్ అని. సో ఎవరైనా మిమ్మల్ని నమ్మితే అండి యూ విల్ గో దట్ ఎక్స్ట్రా మైల్. సో అలా ఇట్ వర్క్డ్ ఫర్ అస్. సో ఈజ్ వన్ పర్సన్ ఐఎమ్ రియలీ అంటే థ్యాంక్ఫుల్ ఇన్ దిస్ జర్నీ అంటే ఆయన చెప్పొచ్చు అండి. అలా చాలామంది ఉన్నారండి, లైక్ అంటే ఫస్ట్ సినిమా ఇచ్చిన చందు డైరెక్టర్, లేకుంటే లైక్ ఆర్ లైక్ ద వే Rama garu contributed in my journey in the films. So there are so many people and one of the main key factor ante I will just be thankful to Rajamouli garu.